అక్క తమ్ముడు చేరి నా భరతం పట్టిస్తున్నారు. మరి మా సైన్యం అంటే ఏమనుకున్నావు? ఏ సందర్భంలో ఎవరిని ఎలా భరతం పట్టవలసింది బాగా తెలుసు. అది సరే గాని నేను వచ్చిన పని ఏమిటది? ఏమిటంటే మనం ఈ సైన్యంతోనే బయలుదేరి నిసింహుని కోట ముందు బిడారం వెయ్యాలి. అంటే ఊళ్లను కొల్లగొట్టడానికి బయలుదేరి నిసింహుని సైనికులను కోట దాటకుండానే లోనికి తరిమి కొట్టాలి. అది మన మొదటి లక్ష్యం. మిత్రమా, ఈ మాత్రం పని పెట్టావు. రెండో లక్ష్యం నాకు తెలుసు. పదండి. మావయ్య, బావతో నేను తమ్ముడు వెళ్ళటానికి మీరు ఒప్పుకున్నారుగా? దేవుడే భారం వహించినట్లు నేను అన్నిటికీ అంగీకరిస్తున్నానమ్మా. బలదేవ, ముందు మీ వివాహం జరిపించాలనుకున్నాను, కానీ మహామంత్రి, జరగవలసినప్పుడు అన్ని సక్రమంగానే శుభంగానే జరుగుతాయి. ఆశీర్వదించండి. ఏం తమ్ముడు, నీకు ఈ ఊరు ఇదివరకు తెలుసా? ఓ చెంచితవే, వేషం బాగుంది, కానీ యాసేది యాస. యాస లేకపోతే భాష పట్టేస్తుంది. ఏం పట్టే వదిలే. సరే గాని యువరాజు గారు మనల్ని ఉండమన్నది ఇక్కడేగా, ఇంకా రాలేదే, ఎట్టు వెళ్ళారో? బాబా, మీ ఆడపిల్లలు ఎప్పుడు ఇంతే. పెద్దానికి తగుదనమ్మా అని మా మగవాళ్ళతో వస్తారు. వచ్చినప్పటి నుంచి సనుగుళ్ళు, సందేహాలు, గోడుగుళ్ళు. పెద్ద మగాడివి, బయలుదేరేవలే. వాళ్ళెవడో ఇక్కడ దాక్కున్నాను. ఇదే రచ్చబండ్ర, పట్టులో రప్పు. వినండహో, ఇదిగోండహో, సిరి 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 నిశుంభ మహారాజులు గారి జట్టులహో, మహేంద్ర జిత్తు గారి బంటులహో, కొల్లకొచ్చారచ్చా. ఊళ్ళో వాళ్ళంతా గుర్తుగా వచ్చి కప్పాలు చెల్లించుకోండచ్చా. ఆడ మగ అందరూ ఇళ్లలోంచి బయటికి రండచ్చా. ఏరి నిద్రవుతుండరా, భయపడుతుండరా? ఒక్కడు రాడేవరా? ఎక్కడైనా ప్రజలు ఇంకా తప్పుగా ఉన్నారనే వాళ్ళ భ్రమ, కానీ ప్రతి గ్రామం ఒక సైనిక శిబిరంగా మారిందని ఇంకా వాళ్ళకి తెలియదు. వెనుకటికి మళ్ళీ అనుకుని ఉంటారు. చూడండి, ఈ మాట ఇక్కడ దెబ్బతో వాళ్ళు పొగరనుస్తాం. ఎందుకైనా మంచిది, మీరు సిద్ధంగా ఉండండి. వాళ్ళ బిరుసేమిటో నేను తెలుసుకుని వస్తాను. ఏంటిదరా, పొగాకు మొక్క కావాలా? తీసుకో. ముందొచ్చావుగా, ముందు చెల్లిస్తూ. ఓహో, మొత్తం అంతా కావాలా? తీసుకో. కప్పల నీకెందుకు? పావులు తింటాయిగా అట్నే. కప్పలు కాదు, కప్పం అంటే కానుక. కానుక. ఓహో, అదే. మీ ఊరు కొంచెం గొప్పగా ఉంది. అవునవును. ఇంటికో కోడిగుడ్డంత బంగారం. ఏమిటి ఇంటికో కోడా? నీ చెవిటి కూడా నా ప్రాణం తెస్తున్నావు. కోడి కాదు, గుడ్డు కాదు, బంగారం. నీ దగ్గర ఉన్న బంగారం బయట పెట్టావు. ఓహో, నీ బండారం బయట పెట్టావా? పెడతా. జనాన్ని వెనకేసుకుని చెలగాట వాయిదే. ఈయన చూడు, పక్కపల్లిలో నీ మాదిరి పొగరబోయాడు. వాడు పగలేసి ఆడి చేత కొల్లగొట్టిందంతా మోంచుకొచ్చా. ఆడు కూడా నీలాంటి ఎదవేనా? చూసుకో, నీకు అదే గతి. ముఖం కనపడకుండా ఈ కొట్టేంటి? మరి పారిపోయే వాడిని పడగొడితే ఎలా? నేను వాడికి మందేస్తాను. వాడు చూస్తే చంపుతాడు, చెప్పక బుల్లు. ఊరికి భయపడక మందేసుకో. పసరపరంగానే నొప్పి తగ్గింది.
ఎవరు నువ్వు? కనిపించటలా చెంచు పిల్లని. త్వరగా వెళ్ళిపో. నిన్ను గుర్తుంచుకుంటాలే. వల్లభదేవురా, పూర్వం మహర్షులు ప్రార్థిస్తే గానీ దేవుళ్ళు ప్రత్యక్ష అయ్యేవారు కారట. కానీ అనుకోకుండానే ఆపదలో మాకు దేవుళ్ళ ప్రత్యక్ష అయ్యారు. పొగడతలు చాలు. వాళ్ళు మీ గ్రామంలో దోచుకున్న ధనమంతా ఇదేనా? అవునండి. బలదేవ, ఇతని వెంట వాళ్ళ గ్రామం వెళ్ళి ఎవరి ధనం వాళ్ళకి అప్పగించి నిశుంభ నగరానికి రా. సరే. నువ్వు చవటవి దద్దమ్మ వీడి కనుకనే ఆ దేవుడు అలా చల్లగుతున్నాడు. దొరవు, నీకు అనుభవం లేదు గాని ఆ దేవుడు దెబ్బ తెలుసుకుంటే అబ్బా ఇప్పుడు 1000 తేళ్లు కుట్టినట్టుంది. కాగా ఇంకోటి ఏమిటది? రాధా, ఏది లంకరసం? మరిగట్ట చిలక సముద్రంలోను గోదావరిలోను కారుకొలంలోనూ మీరుంచిన జలభూతాలని అదే ఆ ఈతగాళ్ళని చంపేసింది ఈ దేవుడే అంటండి. వాడి మొహం ఎప్పుడు చూడటం వల్ల. జలభూతాల పేరుతో స్త్రీలను హత్య చేసి సొమ్ములు దోచుకున్నది మీరేనా? హతోస్మి. మీరిక్కడ ఉన్నారన్న మాటే మర్చిపోయి మేము ఏదేదో మాట్లాడేస్తున్నాం. మీరు కాస్త శాంతించాలి. ఇంకా శాంతించాలంటారా? అసలు నాకేమీ తేల్చకుండానే తేల్చటానికి ఇప్పుడు ఏం మునిగిపోయిందని. ఏమిటి నీ ప్రేలాపనలు? మరచిపోయారా నేను ఇక్కడికి రాయబారిగా వచ్చానని? మేము కాదన్నామా? మరి ఈ విరగబాటేమిటి? నన్ను ఇక్కడ కూర్చోబెట్టి కూర్చోటానికి ఇష్టం లేకనే నుంచున్నారుగా. ఓహో, ఈ నిర్లక్ష్యం చూస్తే ఈ పాపకాండంతా మీరే నిర్వహిస్తున్నట్టున్నారు. ఈ ప్రజాక్షోభకు మీరే కంకణం కట్టుకున్నట్టున్నారు. మళ్ళీ మంత్రులమని చెప్పుకుంటూ ఇదేనా మీరు చేసే రాజరికం? బడి బడి కనిపెట్టి సరే మా తత్వం. మరి అదేగా మా తెలివి. మేము ఒకడిని రాజ్యం చేయనివ్వం, మేము చెయ్యం. అంటే తెలియలే? ప్రజకెక్కడా రక్షణ ఉండరాదు, మాకేమీ బాధ్యత ఉండరాదు. అట్లయితేనే రాజ్యాంతే నరకం ధ్రువం. కాదు కాదు, రాజ్యాంతే స్వర్గం ధ్రువం. ఇంత నైత్యం వెళ్ళగక్కుతుంటే ఏమనాలో కూడా తోచడం లేదు. తోచదు. నేను చెబుతాను విను. తెలుగు నాయకుల్లో మీరు ముఖ్యులు. తెలుగు అంటేనే తెలివి కనుక మీరు తెలివిగా మా చిత్రకూటంలో చేరారు. ఇక అడిగారు, మాతో సమానంగా సుఖంగా ఉంటారు. రాధా ఏది? వారికి కూడా ఇవి లంకరసం. పుచ్చుకోండి, మన స్నేహానికి సూచన. నీ వంటి నీచలతో చేతులు కలిపే మూర్ఖుణ్ణి కాను. నిసింహ మహారాజును నేనే కలుసుకుని మాట్లాడతాను. వెళ్ళని. వెళ్ళనిస్తే నా కొంప పోదు. మిమ్మల్ని నోరెత్తనివ్వకుండా పేక నొక్కేయమన్నారేంటి? చచ్చిపోడు, చెరలోనే ఉండని. ఈ ముఖ్య నాయకుడిని విడిపించుకోవటానికి ఎలాగో ఆ దేవుడు రాకపోతాడా? ఓ మగేంద్రజిత్తో, నీ ఎత్తుతో ఆ దేవుడు చిట్టే. ఇంత ఘోరమా? ఇంత దౌర్జన్యమా? దౌర్జన్యం. వాణ్ణి సొరంగంలో నుంచి తీసుకువెళ్ళి జంత్రగృహంలో బంధించు. ఓ రాధా, రాధా, అలా చూస్తావే? చూస్తే మీరే రాజుల్లే ఉన్నారు. ముందు ముందు ఇంకా నీకు బాగా తెలుస్తుంది. ఏది వింజామరవి? నేను వింజామర వేయను, తాంబూల వేసుకుంటా. వేసుకో. అమ్మా, నాన్న, అమ్మా నేను తీస్తానమ్మా. నీ చేతరాదిలానే చూడు నాన్న, నేను పొడుపు కథ అడిగిన దగ్గర నుంచి నా మీద ఇలాగే కసురుకుంటా ఉంది అమ్మ. కసురుకోవడం అంటే చెప్పలేకలే. చెప్పలేక ఏం కాదు, అసలు ఆ పొడుపు కథ అమ్మాయికి ఇప్పుడు ఎందుకు అని. అదేమిటి, చిన్నపిల్లలకి అన్ని తెలియవలసిందే. ఏమిటమ్మాది, నేను చెప్తాను. మరే నాన్న, ఏమిటంటే పెళ్ళైనా కాకపోయినా స్త్రీలు ఏ పురుషుణ్ణి ఆ పేరుతో పిలవరాదు. ఎప్పుడైనా భార్య పారవస్యంలో భర్తను ఆ పేరుతో పిలవచ్చు. ఎట్లా? పెళ్ళైనా కాకపోయినా ఏ స్త్రీ ఏ పురుషుణ్ణి ఆ పేరుతో పిలవరాదు. భార్య మాత్రం భర్తని పారవస్యంలో ఆ పేరుతో పిలవచ్చు. చెప్తా ముందు మీ చేత చెప్పిస్తాను. గిరికమ్మ గారు రండిలాగా. భర్త అని అర్థం వచ్చే మాటలు ఎన్నున్నాయో వరుసగా చెప్పుకురండి. ఆ గిరిక నువ్వు ముందు. పెనిమిటి, మొగుడు, మామ,
బావా మా ఊరు చాలు చాలు తెలుగు చాలు. గీర్వాణ భాష కావాలి, సంస్కృతంలో చెప్పు. మకరిక ప్రాణేశ్వరుడు, కాంతుడు, పతి, భర్త, ధవుడు, వరుడు, ఇంకా వల్లభుడు. వల్లభుడు వల్లభుడు అమ్మాయి చెప్పేసింది, అమ్మాయి చెప్పేసింది. ఆ మాట పేరులో కూడా ఉంది. అవునన్నా. పారవశ్యంతో పిలిచినప్పుడు మరీ బాగుంటుంది. ఆమె నువ్వు కూడా నన్ను ఒక్కసారి పారవశ్యంతో అలా పిలు. పారవశ్యం ఏమిటండి, మీరు మరీ పసిపిల్లలైపోతున్నారు. అదే అదే పారవశ్యం ఉంటాయి, అదే పారవశ్యం ఉంటాయి. వల్లభ వల్లభ, ఇదేనా నీ పేరు? సౌభాగ్యవతి, అప్పుడు నీ వైనమైన అడుగని, మరి ఇప్పుడు నిన్ను పలుకరించాలనిపిస్తుంది. నీవు నన్ను ప్రేమిస్తున్నావన్నమాట. ఎంతసేపు నీతో కలిసి పాడినట్టే ఆనందించాను. ఈ అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మళ్ళీ మనం కలుస్తామని, నా హృదయాన్ని నీకు అర్పించుకోగలనని నా నమ్మకం. అమ్మాయి గారు, ఏమిటి మీ ఆలోచనలేమో ఇలా ఉన్నాయి, కానీ మీకోసం లంక నుంచి ఒక పెళ్లి కుమారుని రప్పించారట మంత్రి గారు. పిలిపించుకొని నాకే అమ్మాయి గారు నా మీద కోపగించుకున్నట్టు కాదు, కానీ మీ అమ్మగారికి నాన్నగారికి కోపం రాకుండా తప్పించుకోవాలి. అప్పుడు చూద్దాంలే. స్వస్తి 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 సమస్త గుణగణాభరణ గుణగణాభరణ సర్వజిత్ సన్నామభరణ సన్నామభరణ లంకరాజ్యకుల సముద్ధరణ లంకరాజ్యకుల సముద్ధరణ. ధోరణ మార్చండి. చిత్తం. గిరిదుర్గ వజ్రాయుధ నలదుర్గ హలాయుధ వనదుర్గ వైశ్వానర జలదుర్గ బడబానల. జ్ఞాపకం చేశాను. దండితే వీరులకు కొంతమైనా పెట్టి చెండుకొని పురివచ్చు గండ గండ నాయంకర గండ గండ పేరుండా. ఆపండి, ఈ దండకాలు మీకంటే వారికే బాగా వచ్చినట్టుంది. రోజు పొగిడించుకోవడం అలవాటు కదా మరి. ఇంకా స్వాగతం పూర్తి చేయండి. శ్రీ 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 ధర్మజిత్తుల కుమార స్వాగతం సుస్వాగతం. లంకరాజు కుమారులకు స్వాగతం సుస్వాగతం. ఇంతకు ముందంతా సున్నా, ఇప్పుడంతా మిన్న. ఈ గొప్ప కారణం అంతా మీరు మా రాజ్యానికి రావటం కేవలం మా అదృష్టం. ప్రయాణంలో చాలా అలిసినట్టున్నారు, విశ్రమించండి. ఇదేమి మందిరం. అబ్బో అబ్బో అబ్బో, ఎంత గొప్ప మందిరం. ఇందులో మనం ఎందరం? వారంతా మీ పరిచారకులు. ఇక మీరు వెళ్ళి శ్రీవారికి జరగవలసిన సఫర్యలు చూడండి. మహామంత్రి గారి ఆజ్ఞ. జ్ఞాపకం వచ్చింది. మహేంద్రజిత్ ఇక్కడ మహామంత్రి